ఇక తిరుపతిలో ఎలాంటి వాతావరణం ఉంది? మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ శ్రేణులు ఎలాంటి సంబర వాతావరణంలో ఉన్నారు? అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ తుడా స్టేడియం నుంచి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కరోజు చూడండి, మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మొత్తం మీద మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముఖ్యమంత్రిగా మరోసారి ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ సభాపరంగం వద్ద ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తిరుపతిలో కూడా చాలా ప్రాంతాల్లో అంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగానే రకరకాల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు చేరుకుని బిగ్ స్క్రీన్స్ వద్ద పెద్ద ఎత్తున వాళ్ళు అంటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ప్రజలు పట్టం కట్టారో దానికి సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరి కాసేపులో చేరుకోబోతున్నారు. అదే స్థాయిలోనే జేపీ నడ్డా కావచ్చు, లేదంటే కేంద్ర మంత్రులు అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకోబోతున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసేందుకు ఇప్పటికే కూడా లక్షలాది మంది అమరావతికి చేరుకోవడం జరిగింది. ఆ వేడుకల్ని చూడడానికి కూడా అంటే అక్కడికి పోని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు, అంటే విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళందరికీ సౌకర్యం కల్పించే విధంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎల్సిడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నటువంటి తుడా సంబంధించినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. దానికి సంబంధించినటువంటి స్టేడియం ఇది. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున స్థానికులు అంటే స్థానిక ఉద్యోగులతో పాటు స్థానికంగా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా తిలకించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద అంటే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు చాలా అంటే తిరుపతికి సంబంధించి కావచ్చు, జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం మొత్తం మీద అంటే ఎంప్లాయీస్ కొంతమంది వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ స్థానికంగా ఇక్కడ నుంచి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి జూకాన్ నుంచి వచ్చాము. మేము చూడ్డానికే వచ్చాము సంఘాల తరపున. మాది అయోధ్య. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరూ మనం చూడొచ్చు. మరి కాసేపట్లో అంటే 11:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి చంద్రబాబుగా వీళ్ళందరూ కూడా అంటే అక్కడికి వెళ్ళలేక అంటే ఉద్యోగులు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎల్సిడి స్క్రీన్స్లో వాళ్ళందరూ కూడా చూసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంటే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ఎల్సిడి స్క్రీన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను లోకల్ తిరుపతి శివజ్యోతి నగర్, తెలుగుదేశం అభిమాని, చంద్రబాబు నాయుడు అభిమాని. చంద్రబాబు నాయుడు చూడాలని వచ్చిన, ఫ్రీగా ఉంటుంది చూద్దామని వచ్చిన. మీలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఓట్లు వేసి గెలిపించారు. ఎట్లా కోరుకుంటున్నారు? రాష్ట్రం గత 5 సంవత్సరాలకి అభివృద్ధి అప్పుడే స్టార్ట్ అయింది సార్. కళ్ళు కప్పే కనిపిస్తాం చూడండి. అమరావతి తిరుపతి కూడా ఒక లెవెల్లో వస్తుంది. పక్కా నమ్మకంతో వచ్చినాము. అందరూ ఆపోజిట్ మనుషులు కూడా ఏకమైపోతున్నారు. మీ ఓడు కరెక్ట్ అని చెప్తున్నారు. ఇదే మాకు ఆనందం. చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నాడు అంతే. ఇదే మాకు ఆనందం. అదే సార్. అవును సార్, ఆ ప్రమాణ స్వీకారం రోజు మాకు రాష్ట్రం అంతా బాగా అద్భుతంగా ఆనందంగా ఉన్నారు అందరూ జనాలు. అందరికీ నమ్మకం. మాది ఇక్కడ కృష్ణ తిరుపతి. మేమిద్దరు ఫ్రెండ్స్నే. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఓటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయిందో రాష్ట్రం కూడా చల్లబడింది. ఈ ఉండే అంటే ఇంక చెప్పకూడదు కాబట్టి బాగుంది. ఏమి ఇబ్బంది లేదు. బాధ్యతలు బాగానే ఉంటుంది. జరిగేది కూడా బాగానే జరుగుతుంది. ఇబ్బంది లేదు. చాలా అద్భుతంగా ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎల్సిడి స్క్రీన్స్ తుడాకు సంబంధించిన మైదానంలో స్టేడియంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి నాయకుడిని, అదేవిధంగానే వాళ్ళ ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తరుణంలో ఇవాళ మరి కాసేపట్లో కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఎటువంటి అంటే ఆ గడియల్ని ఆ పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని చూడడానికి అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా మహిళలతో పాటు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. మొత్తం మీద అంటే జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చిత్తూరు కావచ్చు, కుప్పం కావచ్చు, పలమనేరు కావచ్చు, లేదంటే చాలా ప్రాంతాల్లో కూడా ఎల్సిడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అదే స్థాయిలో
నేపథ్యంలోనే ఎన్టీఆర్ విగ్రహాలకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళు కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి తిరుపతిలో కావచ్చు లేదంటే చిత్తూరు ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలకు పులాభిషేకం చేస్తున్నారు. అదే స్థాయిలోనే 11:15 ప్రారంభం కాబోతున్నటువంటి ఆ గడియలు చూడడానికి ముఖ్యమంత్రి తొలిసారిగా సంతకం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చూడడానికి అదే స్థాయిలోనే కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రితో పాటు అంటే కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా అందరినీ చూడడానికి కూడా వీళ్ళందరూ కూడా వచ్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఉద్యోగులు కావచ్చు లేదంటే తిరుపతికి సంబంధించినటువంటి ఉద్యోగులు అదేవిధంగానే వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖులు తిరుపతి స్థానికులు వీళ్ళందరూ కూడా ఈ స్టేడియంకి తరలి వచ్చి ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొత్తం మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు ప్రత్యక్ష ప్రసారాలు అందరూ కూడా చూడాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యక్రమాల్ని అంతా కూడా చూడాలంటూ కూడా ఇంకా కూడా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎస్టీవీ నగర్. అవునండి. మేము ఆర్పీగా పనిచేస్తాము. ఎస్టీవీ నగర్ నుంచి చంద్రబాబు నాయుడు పట్టాభిషేకాన్ని చూసేదానికి వచ్చాము. వీళ్ళందరూ కూడా పాపం అందరూ కూడా చూడడానికి రావడం జరిగింది. ఇంకా కూడా మనం చూసినట్లయితే కన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి జీవకోణ నుంచి వచ్చాం. తిరుపతి జీవకోణ నుంచి వచ్చారు. చెప్పండి, ఏంటి గతంలోకి ఇప్పటికి మీరు పండగ వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎట్లా చూడాలి? ఇంతకు ముందు బాగానే చేశారు, ఇంకా ఇప్పుడు కూడా చేస్తారు అనే ఒక ఆలోచన, ఒక అభిమానము అన్నీ ఉన్నాయి అనేసి చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. చెప్పండి, గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎట్లా చెప్పండి. ముందు కూడా బాగుంది, ఇంకా బాగా చేస్తారనేసి. మొత్తం మీద అంటే మొత్తం మీద జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న మనం చూస్తున్నాం. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే స్థాయిలోనే ఎంతో అద్భుతంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ అంటే అందరూ చెప్తున్నారు అంటే ఏ విధంగా కార్యక్రమాలు జరగబోతున్నాయి, అంటే గతంలో తెలుగుదేశం హయాంలో ఏ విధంగా కార్యక్రమాలు జరిగేవి, రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరిగేది, అదే స్థాయిలోనే ఈసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది అంటూ కూడా వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందువల్లనే మేము ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము ఈ స్క్రీన్ పైన మేము చూస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. యామిని. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. పేదరికంతో